నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రాజకీయాల్లో గెలుపోటముల కంటే సిద్ధాంతమే ప్రాణమని నమ్మే నాయకుడు పవన్ కళ్యాణ్. మాట ఇస్తే మడమ తిప్పని నైజం. సనాతన ధర్మ పరిరక్షణే శ్వాసగా సాగుతున్న ఆయన ప్రస్థానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పొలిమేరలు దాటింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి విషయంతో తన సత్తా చాటిన జనసేనాని ఇప్పుడు తన దృష్టిని దక్షిణాది రాష్ట్రాల వైపు మళ్లించారు. మార్పు కోరుకునే సమాజం ఎక్కడైనా ఉంటుంది. ఆ మార్పుకు నాంది జనసేన కావాలి అన్న పవన్ ఆశయం ఇప్పుడు కేరళ గడ్డపై సాక్షాత్కరించింది. దైవ భూమి కేరళలో జనసేన జెండా రెపరెపలాడింది. వందలాది మంది ఇతర పార్టీల నేతలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అసలు కేరళలో జనసేన విస్తీర్ణ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ నినాదం దక్షిణాది రాజకీయాలను ఎలా ప్రభావితం చేయబోతోంది? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై అప్రతిహత విజయాన్ని నమోదు చేసిన జనసేనాని ఇప్పుడు దక్షిణాది దిశగా తన విజయ యాత్రను ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వ పటిమ కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదని కేరళ చేరికలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయాల్లో విలువలతో కూడిన ప్రయాణం ఎలా ఉంటుందో ఆయన అడుగులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. కేరళలోని వివిధ పార్టీలకు చెందిన హెమాహెమీలు నేడు పవన్ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్నారు. అగ్రనేతలు నాగబాబు, రామ్ తాళ్లూరి సమక్షంలో జరిగిన ఈ చేరికలు ఒక కొత్త శకానికి నాంది పలికాయి. పవన్ అంటే కేవలం ఒక నాయకుడు కాదు, అది ఒక ప్రభంజనమని మలయాళ సీమ చాటి చెబుతోంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన గలమెత్తిన తీరు దేశవ్యాప్తంగా యువతను ఆలోచింపజేస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వినతులపై పవన్ స్పందించిన తీరు ఆయనలోని పరిపక్వతను చూపిస్తోంది. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సిద్ధాంతమే ప్రాతిపదికగా ఆయన పార్టీని నిర్మిస్తున్నారు. మున్ముందు ఈ సేన దక్షిణాది రాష్ట్రాలన్నిటిలోనూ జైత్రయాత్రను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యూహరచనలో పవన్ కళ్యాణ్ శైలే వేరు. ఆయన అడుగు తీస్తే అందులో ఒక లోతైన అర్థం దాగి ఉంటుంది. ఎక్కడా తొందరపాటు లేకుండా నిలకడగా పార్టీని విస్తరిస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఏపీలో కూటమి విజయంతో సత్తా చాటిన సేనాని ఇప్పుడు కేరళ గడ్డపై తన ముద్రను వేస్తున్నారు. సిద్ధాంత బలం ఉంటేనే పార్టీ మనుగడ సాగిస్తుందని నమ్మే గొప్ప దార్శనికుడు పవన్ కళ్యాణ్. అందుకే ఇతర పార్టీల మాదిరిగా అధికారం కోసం పాకులాడకుండా ఆశయాల కోసం ఆయన పనిచేస్తున్నారు. కేరళలో 200 మందికి పైగా నేతలు జనసేన తీర్థం పుచ్చుకోవడం అంటే అది పవన్ వ్యక్తిత్వానికి దక్కిన గౌరవం. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ పరిణామం దక్షిణాది రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం. బాధ్యతాయుతమైన నాయకత్వం ఉంటే ప్రజలు భాషాభేదం లేకుండా బ్రహ్మరథం పడతారని నిరూపితమైంది. పవన్ కళ్యాణ్ అనే పేరు ఇప్పుడు ఒక జాతీయ స్థాయి శక్తిగా రూపాంతరం చెందుతోంది. రాబోయే రోజుల్లో కర్ణాటక, తమిళనాడులో కూడా ఈ జనసేన జెండా రెపరెపలాడనుంది. కత్తుల వంతెన లాంటి రాజకీయాల్లో నిలబడాలంటే ఒక బలమైన భావజాలం ఉండాలని చాటిన నేత పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం, జాతీయవాదాన్ని తన ఆయుధాలుగా మార్చుకొని ఆయన అజేయంగా ముందుకు సాగుతున్నారు. కేరళలో జరిగిన భారీ చేరికలు పవన్ కళ్యాణ్ విజన్ ఏంటో దేశానికి చాటి చెప్పాయి. నేషనల్ లేబర్ పార్టీ నుంచి కాంగ్రెస్ వరకు అన్ని పార్టీల నేతలు జనసేన వైపు చూడటం విశేషం. ఇది పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల్లో ఉన్న అపారమైన నమ్మకానికి నిలువుటద్దం. ఆయన చెప్పే మాటల్లో నిజాయితీ, చేసే పనిలో స్పష్టత ఉండబట్టే ఇంతటి ఆదరణ లభిస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఆయన సంకల్పం ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. కేరళలో పవన్ కళ్యాణ్ వేసిన ఈ అడుగు మున్ముందు దక్షిణాది వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించనుంది. నాయకత్వం అంటే అధికారం చెలాయించడం కాదు, బాధ్యతగా నడవటం అని ఆయన నిరూపిస్తున్నారు. జనసేనాని దూకుడు ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. దక్షిణాది రాష్ట్రాలపై జనసేన జెండా ఎగిరే సమయం ఆసన్నమైందని కేరళ పరిణామాలు నిరూపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అనే 3 అక్షరాలు ఇప్పుడు ఒక రాజకీయ శక్తిగా కేరళలో ప్రతిధ్వనిస్తున్నాయి. సంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి సిద్ధాంతాల బాటలో నడుస్తున్న పవన్ మార్గం అత్యంత శ్రేష్టమైనది. వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు పవన్ నాయకత్వాన్ని బలపరుస్తూ జనసేనలో చేరారు. నాగబాబు, రామ్ తాళ్లూరి ద్వారా కేరళ నేతలకు దిశానిర్దేశం చేసిన తీరు అద్భుతం. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటం అందర్నీ ఆకర్షిస్తోంది. రాజకీయాల్లో ఆయన చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నాయి. కేరళలోని రాజకీయ శూన్యతను పూరించటానికి జనసేన సిద్ధంగా ఉందని
స్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్లోని పట్టుదల, నిబద్ధత ఆయన్ను ఒక గొప్ప ప్రజా నాయకుడిగా నిలబెట్టాయి. తదుపరి లక్ష్యం కర్ణాటక మరియు తమిళనాడు అని జనసేన శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. భాషలు వేరైనా భావజాలం ఒక్కటే అని నిరూపిస్తూ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ గ్రిప్ను పెంచుకుంటున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో జనసేన సభ ఒక కొత్త చైతన్యాన్ని నింపింది. ముస్లిం లీగ్ నుండి ఆల్ ఇండియా స్థాయిలో ఉన్న నేతలు కూడా పవన్ వైపు రావటం చిన్న విషయం కాదు. ప్రజా సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ చూపే నిబద్ధతకు ఇది దక్కిన అరుదైన గుర్తింపు. హిందుత్వవాదాన్ని, ప్రాంతీయ ఆకాంక్షలను సమతుల్యం చేస్తూ ఆయన సాగిస్తున్న తీరు అమోఘం. పవన్ కళ్యాణ్ అడుగులు ఎప్పుడూ దూకుడుగా కాకుండా చాలా లోతుగా ఉంటాయి. ఏపీలో సాధించిన విజయం కేవలం ఆరంభం మాత్రమే అని ఆయన నిరూపిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ద్రవిడ సిద్ధాంతాలకు దీటుగా సనాతన ధర్మాన్ని పవన్ బలంగా వినిపిస్తున్నారు. ఆయన నాయకత్వంలో జనసేన ఒక బలమైన జాతీయ శక్తిగా ఎదిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజాకర్షణలో పవన్ కళ్యాణ్కు సాటి ఎవరూ లేరని ఈ చేరికలు మరోసారి స్పష్టం చేశాయి. రాజకీయాల్లో నైతికతకు మారుపేరుగా నిలుస్తూ పవన్ కళ్యాణ్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. కేరళ గడ్డపై జనసేన విస్తరణ అనేది పవన్ కళ్యాణ్ రాజకీయ చతురతకు ఒక మైలురాయి. ఎక్కడో ఆంధ్రాలో పుట్టిన పార్టీ నేడు కేరళలో 200 మంది నేతలను ఆకర్షించటం అద్భుతం. పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లోని గాంభీర్యం, నిజాయితీ సరిహద్దులను దాటి ప్రభావితం చేస్తున్నాయి. నాగబాబు నాయకత్వంలో కేరళలో పార్టీ బలోపేతం కావడం ఒక శుభ పరిణామం. కేరళ రాజకీయాల్లో జనసేన ప్రవేశం అక్కడ ఒక కొత్త ఆశను రేకెత్తించింది. సిద్ధాంతపరంగా రాజీ పడకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం. హిందుస్థాన్ అవామీ మోర్చా, లోక్ జనశక్తి పార్టీ నేతలు కూడా జనసేన వైపు మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు కారణమవుతున్నాయి. రాబోయే కాలంలో దక్షిణ భారతదేశంలో మొత్తం జనసేన భావజాలంతో నిండిపోవడం ఖాయం. జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక పద్ధతి ప్రకారం తన రాజకీయ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత ఆయన దృష్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై పడింది. కేరళలో భారీ ఎత్తున నేతలు చేరడం పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న ఆదరణకు నిదర్శనం. రాజకీయ విస్తరణలో భాగంగా ఆయన వేస్తున్న అడుగులు ఎంతో పకడ్బందీగా ఉన్నాయి. తన సిద్ధాంతాలు నచ్చితేనే పార్టీలో చేరాలని చెప్పే దమ్మున్న నేత పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం పట్ల ఆయనకున్న అచంచలమైన విశ్వాసం ప్రజల్లో ఆదరణ పొందుతోంది. తమిళనాడులో ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా పవన్ భావజాలం నిలవబోతోంది. కర్ణాటకలో కూడా జనసేన జెండా ఎగరవేయడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రాంతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ను ప్రజలు తమ సొంత నాయకుడిగా భావిస్తున్నారు. ఈ రాజకీయ ప్రయాణం జనసేనను ఒక శక్తివంతమైన జాతీయ పార్టీగా నిలబెడుతుంది. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక గొప్ప ఆశయమని మలయాళ సోదరులు చాటి చెప్తున్నారు. కేరళలో జనసేన పార్టీకి లభించిన ఆదరణ పవన్ కళ్యాణ్ కీర్తిని మరింత పెంచింది. రాజకీయాల్లో నిలకడగా ఉంటూ గొప్ప లక్ష్యాల కోసం ఆయన పోరాడుతున్నారు. కేరళలోని వివిధ వర్గాల నుండి వస్తున్న మద్దతు చూస్తుంటే పవన్ వైభవం అర్థమవుతోంది. నాగబాబు, రామ్ తాళ్లూరిల ఆధ్వర్యంలో జరిగిన ఈ విస్తరణ ఎంతో వ్యూహాత్మకమైనది. పవన్ కళ్యాణ్ మాటల్లోని స్పష్టత ఆయన్ను ఒక విశ్వసనీయ నేతగా మార్చింది. దేశభక్తి, ధర్మ పరిరక్షణే శ్వాసగా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడులో కూడా త్వరలో జనసేన విస్తరణ జరగనుంది. పవన్ కళ్యాణ్ భావజాలం ప్రతి ఇంటికి చేరుతోందనడానికి కేరళ చేరికలే సాక్ష్యం. పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక ప్రభంజనం. ఏపీ తీరంలో మొదలైన ఈ అల ఇప్పుడు కేరళ గడ్డను తాకింది. సిద్ధాంత బలం, సనాతన ధర్మ నినాదం తోడైతే రాజకీయాల్లో అసాధ్యమైనది ఏదీ లేదని పవన్ నిరూపిస్తున్నారు. మరి కేరళలో మొదలైన ఈ విస్తరణ ఇతర రాష్ట్రాల్లో జనసేనను ఏ స్థాయికి తీసుకెళ్తుందో వేచి చూడాలి.